అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు రెసిపీ శంకరపారెలు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈరోజు అమ్మ మనకి ఈ శంకరపారెల్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తుంది. చూద్దాం పదండి. సో కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లోకి 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి, అంటే వేడి చేసుకున్నాయి. మళ్ళీ 1/2 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి, ఒక చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 కప్ నెయ్యి కొంచెం వేడి చేసుకొని ఇలా చిక్కగా ఉన్న దాన్ని తీసుకోవాలి. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఫస్ట్ మనము స్టవ్ ముట్టించేసుకొని ఒక గిన్నె పెట్టేసేసుకొని అందులో తీసుకున్న 1/2 కప్ పాలు వేసేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. దాంట్లోనే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ ఏంటంటే మొత్తం వేయగానే వెంటనే కరిగిపోతుంది, అది అస్సలు టైం తీసుకోదు. ఇది కొంచెం మొత్తం కరిగిన తర్వాత ఒక 2 to 3 minutes వరకు అలా వేడి చేసుకోవాలండి. దీన్ని ఇలా సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత ఇది తీసుకొని సైడ్కి పెట్టేసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 1/2 కప్ నెయ్యి ఏదైతే ఉందో అది కూడా వేడి చేసేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వేడి చేసేసుకోవాలి, కొంచెం ఎట్లా అంటే నురుగు నురుగు వచ్చేలాగా. చూడండి మొత్తం వేడైపోయింది. ఈ వేడైన దాన్ని మనం గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాం కదా, దాంట్లో మొత్తం వేసేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు వేసుకున్న తర్వాత వేడివేడిగా ఉంటుందండి. ఫస్ట్ మీరు ఒక స్పూన్ పెట్టి కలిపేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 1 టీ స్పూన్, అది చిటికెడు ఉప్పు, 2 యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యి ఏదైతే ఉందో రవ్వ, నెయ్యి, ఉప్పు అది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మీరు చేయి పెట్టద్దు ఫస్ట్, ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది, చేయి కాలిపోతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు చేయి పెట్టి కలిపేసేసుకోవచ్చండి. సో ఇది మొత్తం నెయ్యిలో కలిసిపోయిన తర్వాత ఎలా అంటే ఇలా కొంచెం ముద్దలాగా వచ్చి మీకు విరిగిపోతున్నట్టు ఉంటుంది. ఇలా టెక్స్చర్ వచ్చే వరకు మీరు కలుపుకోవాలి దాన్ని. ఇలా కలుపుకున్నాక మళ్ళీ దీంట్లో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ, అంటే పాలు అప్పటికి చల్లగా అవుతాయి, మనకి చల్లబడ్డాయి, కొంచెం యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని. ఇది ఎలా అంటే మనకి టెక్స్చర్ వచ్చేసి మనకి చపాతీ పిండి ఎలా చేస్తామండి అలా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు చూడండి పిండి ఎలా అయిందో, ఎగ్జాక్ట్ మన చపాతీకి పూరికి ఎలా చేసుకుంటామో అలా అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలండి దీన్ని. సో ఇప్పుడు ఇలా అయిన పిండిని మొత్తం మనం ఒక నున్నగా చేసేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసేసుకొని ఒక 10 to 15 minutes వరకు దాన్ని సైడ్కి అలా పెట్టేసేసుకోవాలి. ఇంత ముద్దలాగా ఏం చూసారు కదా, దీన్ని మనం ఒక మూత పెట్టేసేసుకొని ఒక బౌల్ ఏదైనా పెట్టేసేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు సైడ్కి పెట్టేసేసుకోవాలి. అలా అయిన తర్వాత దీన్ని ఈ ముద్ద ఏదైతే ఉందో 2 pieces లాగా తీసుకోవాలి. 2 ముద్దలాగా తీసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా చేతిలో కలిపేసుకోవాలి దాన్ని. సేమ్ మన చపాతీ పిండి ఎలా చేస్తామో అలా కొంచెం క్రాక్స్ లేకుండా, క్రాక్స్ అయితే వస్తాయి కంపల్సరీ, కాకపోతే కొంచెం చూసి క్రాక్స్ లేకుండా చేసేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఈ రెండింటిని అలా చేసేసుకొని సైడ్ పెట్టేసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని బెలాన్ చేసుకోవాలి. మనము అంటే చపాతీకి ఎలా చేసుకుంటామో అలా బెలాన్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి మరీ చపాతీలాగా పూరిలాగా సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండేటట్టు చేసుకోవాలండి దీన్ని. మమ్మీ ఫస్ట్ దీన్ని చేతి పైన అలా చేసేసుకొని పూరిలాగా, అంటే చపాతీలాగా దీన్ని మంచిగా ఇలా చేస్తుంది. చూడండి మీకు కింద దాన్ని ఏదైతే విత్లా ఉంటుందో అది లావుగా ఉంటుంది, మరీ సన్నగా ఉండద్దు, మరీ ఎక్కువ లావు కూడా ఉండద్దు. ఇలా చేసుకున్న దాన్ని 4 sides స్క్వేర్ షేప్ లాగా కట్ చేసేసుకోవాలండి. 4 sidesలో నుంచి ఇలా ఎడ్జెస్ తీసేసేసి మనం ఒక స్క్వేర్ షేప్ లాగా తీసేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము చిన్న పీసెస్ లాగా చిన్న స్క్వేర్ షేప్స్ లాగా చేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలి అంటే అంత సైజ్ లోపల అంత సైజ్ వరకు కట్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూసారు కదండి, కింద కూడా మందం ఎలా ఉందో, ఇలా మందంగా ఉంటే మంచిగా వస్తాయి, టేస్టీగా వస్తాయి.
సో ఇవన్నీ ఇప్పుడు చేసుకున్న దాన్ని ఒక సపరేట్ గిన్నెలో తీసేసేసుకొని మళ్ళీ మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం బెలాన్ చేసుకోవాలి. బెలాన్ చేసుకొని ఇలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఇంకోటి కూడా తీసేసుకుంది మమ్మీ. సేమ్ దీన్ని కూడా అలాగే చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం ఫస్ట్. సో అప్పటి లోపల మీరు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసేసుకొని కొంచెం వేడయ్యే వరకు పెట్టేసేసుకోవచ్చు అండి. ఇది అయ్యేంతవరకు, అంటే ఒకటేసారి ఇది అయిపోగానే మీరు నెక్స్ట్ కంటిన్యూ చేసేసేసుకోవచ్చు. లేదంటే ఇది మొత్తం చేసిన తర్వాత అయినా సరే మీరు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకొని అప్పుడైనా కాల్చుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంకో పిండి కూడా పీసెస్లా కట్ చేసేసుకున్నాము. సో ఇవి మొత్తం ఒక దాంట్లో సపరేట్గా ఒక బౌల్లో తీసేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మమ్మీ అయితే మనకి అంటే అప్పుడే చేయలేదు, తర్వాత ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడి చేసుకుని ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఆయిల్ పెట్టేసుకుంటుంది మమ్మీ. దీన్ని ఎలాగంటే ఎక్కువ వేడి అవ్వనివ్వద్దండి. ఎక్కువ వేడైతే కనుక మనకి లోపల కాలేదన్నమాట. సో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం వేడవగానే కట్ చేసుకొని పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఒక హాఫ్ అంటే 2 ముద్దల్లాగా చేసుకున్నాం కదా, అలా ఒక్కొక్క దాన్ని వేసేసుకొని కలిపేసుకోవచ్చు. అంటే మీకు ఎన్ని సరిపోతే అన్ని వేసేసుకోవచ్చు అండి. అయితే కొంచెం పెద్దది తీసుకుంది కాబట్టి గిన్నె దగ్గరగా మనం తీసుకున్న వాటిలో సగం వచ్చేస్తుంది దీంట్లో. సో ఇప్పుడు సగం వేసేసుకుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కాల్చుకోవాలి. అది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల కూడా మంచిగా కాలుతుంది. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలండి. ఇంకా ఇవైతే తెలుసు కదండి అందరికీ, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుంటే మంచిగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. సో ఎక్కువ మాడనివ్వకండి, మళ్ళీ నార్మల్గా కూడా కాదు, ఎగ్జాక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు కాల్చుకుంటూ ఉండండి. దాని అలా వేగనివ్వండి. చూడండి 2 సైడ్స్ కాలుతున్నాయి మంచిగా. సో మీకు కావాల్సినప్పుడు టర్న్ చేసుకుంటుండండి. ఒక సైడ్ కాలినప్పుడు ఇంకొక సైడ్. మొత్తం మంచిగా కాలేయండి. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం సపరేట్గా. సేమ్ ఇవి తీసేసుకొని మళ్ళీ మిగిలినాయి కదా ఇంతకుముందు, అవి కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి అవి కూడా కాల్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇవన్నీ వేసుకొని కాల్చుకొని తీసేసుకున్నాక మన శంకరపారెలు రెడీ అయిపోయాయి. ఇవి నిజంగా అండి చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఇవి మీరు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఈ విధంగా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. సో అందరూ ఇష్టపడతారు. సో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొకరికి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్